మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా మరొక దినములో మనం అందరం కూడా ప్రవేశించే విధంగా దేవుడు తన కృపచేత సహాయం చేసి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. వాక్య భాగాన్ని ధ్యానించుకుంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. మా జీవితంలో చేసిన మేలకు అన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నాయన. హృదయ కాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని మన జీవితాలకు ఆ వాక్యాన్ని అత్తుకొని ఆ వాక్యాన్ని మన జీవితంలో ఆ వాక్యానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. వాక్యం మీద మనం అందరం కూడా వాక్యంలో మనల్ని మనం బలపరుచుకుంటూ వాక్యము ద్వారా అనేకులను బలపరచు, దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ అనేకులను బలపరుస్తూ ముందుకు నడిపించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. 5వ అధ్యాయము 1-2 వచనంలో చూస్తున్నట్టయితే, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలిక నడుచుకునండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనంగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొని అలాగే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకునండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏ రీతి అయితే ప్రేమించాడో, మన కొరకు ఈ లోకానికి ఏ రీతి అయితే వచ్చి ఉన్నాడో మనం కూడా దేవుని యొక్క పోలికలో నడుచుకోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం చూస్తున్నట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నట్టయితే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అంటే యేసు ప్రభు ఒక మనసు ఎలాగైతే ఉన్నదో, యేసు ప్రభు ఏ రీతి అయితే మనకు జీవించి మన కొరకు ఈ లోకానికి వచ్చాడో, మనకు ఏ రీతిగా దేవుడు జీవించి ఆ మాదిరిని మనకు చూపించిన విధానం ప్రకారం మనం కూడా యేసు ప్రభువుని మార్గంలో మనం జీవించాలనేదే దేవునికి వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమ, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అలాగే చూసినట్టయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం చూసినట్టయితే 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి. దేవుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు ఏ రీతైతే తండ్రి కనికరం గలవాడై ఉన్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన పట్ల కనికరం గలవాడై ఉన్నాడో, ఆ రీతిగా మనం కూడా కనికరం కలిగి జీవించాలనేదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరు కూడా కనికరం గలవారై ఉండండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఒకరి పట్ల ఒకరు సమాధానం, ఒకరి పట్ల ఒకరు నెమ్మది, ఒకరి పట్ల ఒకరు దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ అనేకులను బలపరిచే బిడ్డలుగా లోకానికి మనం వెలుగై ఉన్నాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనం వెలుగును అనేకులకు ప్రకాశించే బిడ్డలుగా జీవించాలనేదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తుడైన పౌలు మరి ఎఫెసీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు తెలియజేసిన మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక నడుచుకోండి. దేవుని మార్గంలో నడుచుకోనండి. యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు, మన పాపముల కొరకు ఆ కల్వరి సిలువలో చనిపోయి యేసు ప్రభు ఆ ఒక రక్తమంతా కూడా కార్చి మన కొరకు యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడనే మాట మర్చిపోకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిత్యమై యేసు ప్రభు కల్వరి సిలువలో చనిపోయినాడు. యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో ఒక రక్తము ముద్దగా మారిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరి పాపముల నిత్యమై
కల్వరి శిలువలో యేసు ప్రభు చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈరోజు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తు మిమ్ముని ప్రేమించి దేవుని సంగమా దేవుని ప్రజల క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళమైన వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొని అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునండి. ప్రేమ కలిగి దేవుని సంగమా దేవుని ప్రజలు చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32 చూసినట్టయితే ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుకునండి. ప్రభు యేసు క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎఫెసీ 4 అధ్యాయంలో చూసినట్టయితే సంఘము గురించి రాయబడింది. 5వ అధ్యాయానికి వచ్చినట్టయితే దేవుని సంఘము దేవుని ప్రజల సంఘము వధువై ఉన్నది. ప్రభు యేసు క్రీస్తు కొరకు ఆ ఒక పెళ్లి కుమార్తె సిద్ధపాటుగా ఉన్నట్టుగా మరి సంఘము సిద్ధపాటు పడవలసినది సమయం ఆశూన్యమైనదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంఘమా దేవుని ప్రజల యేసు ప్రభు తిరిగి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన మనందరినీ కూడా తిరిగి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగే సంఘము ఎత్తబడుతుంది. సంఘము వధువు పెళ్లి కుమార్తెగా సంఘము ఎత్తబడుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడు మనము ఒక జీవితాలలో యథార్థత సత్యము మరి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అలాగే ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి యేసు ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండాలనేదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని సంగమా దేవుని ప్రజ మన నోటి నుంచి అబద్ధాలు కానీ చెడ్డ మాటలు కానీ రాకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని వాక్యము ద్వారా మనం ఎదుగుటలో ఆ వాక్యాన్ని అనేకులకు బోధించే బిడ్డలుగా ఉండాలని మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మీలో జాగ్రత్త కానీ మరి ఏ విధమైన అపవిత్రాత్మ కానీ లోబత్తు అయినా కానీ వీటి పేర్లు ఎత్తకుండా ఇది పరిశుద్ధులకు తగదు, ఇది పరిశుద్ధులకు తగదు, ఇది విశ్వాసులకు తగదు. మరి ఏ యొక్క మన మాటలలో మనము మాట్లాడుతున్న విధానంలో జాగ్రత్తగా మనల్ని మనము పరిశోధించుకుంటూ మనము మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా ఎందుకంటే ఇది పరిశుద్ధులకు తగదంటే ఏ యొక్క మాటలు దేవుని సంగమా దేవుని ప్రజలరా ఆ మాటలు ఏంటంటే మీలో ఉన్న జాగ్రత్తం కానీ మీ విధమైన ఏ విధమైన అపవిత్రాత్మ కానీ మనలో ఉండకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనలో పాపం అనేది ఉండకుండా దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఇతరులను క్షమిస్తూ మన హృదయాలను మనం ప్రతిరోజు పరిశోధించుకోవాలి. ప్రతి హృదయ కాలం లేచినప్పుడు మనల్ని మనం పరిశోధించుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నాము, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, మన నోటి మాట ఎలా ఉన్నది, మనం నలుగురు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నామో మనల్ని మనము గమనించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రాత్మ కానీ లోపతమైన కానీ వీటి పేర్లు ఎత్తకూడదు, వీటి పేర్లు కూడా ఎత్తకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని సంగమా దేవుని ప్రజలరా మనము ఏ రీతిగా జీవిస్తున్నామో మనం ఏ రీతిగా బ్రతుకుతున్నామో మనల్ని మనం ప్రతి దినము పరిశోధించుకోవాలి. మన శరీరం మన జీవితాన్ని ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుంటూ ప్రతిరోజు మరి దేవుని సన్నిధిలో మనం జీవించే విధంగా మరి అబద్ధాలు కానీ చెడ్డ మాటలు కానీ అలాగే పాపం కానీ మనలో ఉండకుండా మన నోటి నుంచి ఆ మాటలు రాకుండా మనల్ని మనం జాగ్రత్తగా పరిశోధించుకొని అలాంటి మాటలు రాకుండా చూసుకోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇది పరిశుద్ధులకు తగినది. దేవుని సంగమా దేవుని ప్రజలరా మరి చూసినట్టు వీటి పేర్లు ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగనిది. కృతజ్ఞత వచనమే మీరు విరుచించవలెనని కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సాకులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. దేవుని సంగమా దేవుని ప్రజలరా మన ఆత్మీయ జీవితాన్ని మనల్ని మనం పరిశోధించుకుంటూ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. దేవుని సంగమా దేవుని ప్రజల మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచకూడదు. అందుకే అంటుంది కదా ఎఫెసీలకు రాసిన పత్రిక చూసినట్టయితే 4:30 దేవుని పరిశుద్ధాత్మను
దుఃఖపరచకుడి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మని, మనలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. మన శ్రేష్ఠులు కానీ మన పనుల వల్ల పరిశుద్ధాత్మను, మనలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. అలాగే దేవాతి దేవుడు మనకి ఎలాగైతే నేర్పించి ఉన్నాడో, ఏ రీతి అయితే జీవించాలని మనకు మాదిరిగా దేవుడు జీవించి మనకు చూపించిన ప్రకారం మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు కృతజ్ఞత వచ్చనమే మీరు వీరి కృతజ్ఞత వచ్చనమే మీరు ఉంచవలనని, కానీ మీరు బూతులే కానీ పోకిరి మాటలనే కానీ సొక్కులను కానీ ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం ఎలా జీవించాలంట? దేవుని బిడ్డలుగా జీవించాలి. యెహోవా యందు భయభక్తుల వారు ఈ రీతిగా ఆశీర్వదించబడతారని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఆశీర్వాదం మనం ఎలా పొందుకుంటామంటే, దేవుని మార్గంలో మనం నడిచినప్పుడే ఆశీర్వాదాలు పొందుకుంటాము. మనం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనంలో ఏం తెలియజేస్తుందంటే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం, మనం ఆశీర్వాదాలకు పొందుకోవాలంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చించును. దేవుడు ఎప్పుడు మనల్ని హెచ్చించాడు, ఎప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేడని నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చుగా జీవిస్తాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల దేవుని మాట మనం శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం మనం జీవించాలనేదే దేవునికి వాక్యం తెలియజేస్తుంది. అలాగే మనం ఒకవేళ పాపంలో జీవిస్తే, పాపంలో మరి చనిపోతే ఎక్కడికి వెళ్తాము అంటే నిత్య నరకానికి వెళ్తాం. హృదయకాల వాక్యాన్ని అనుసరించి, వాక్యం ఏదైతే తెలియజేస్తుందో ఆ వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని మన జీవితాలకు కత్తుకొని వాక్యానుసారంగా జీవించబడినప్పుడే నువ్వు రక్షించబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనంలో ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల కావున మీ ప్రియలైన పిల్లల వల్ల దేవుని పోలిక నడుచుకొని క్రీస్తుని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవుని అర్పణగా బలిగా అప్పగించుకొని, అలాగా మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకునండి. కింది వచనంలో చూసినట్టయితే 3, 4, 5 వచనంలో మనం ఏవైతే చేయకూడదో, పాపమనే జోలికి మనం పోకూడదు, మన నోటి నుంచి కూడా ఆ మాటలు రాకూడదు అని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల 5వ వచనం చూసినట్టయితే, విచారమైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడును ఈ యొక్క మరి క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియజేస్తూ ఉన్నారు. నిశ్చయముగా మరి వారు దేవుని రాజ్యంకు హక్కువారు కారు. ఎందుకంటే వారి యొక్క జీవితాలలో పాపపర నిండున్నది ఏమున్నదంటే, వారి జీవితంలో చూసినట్టయితే వ్యభిచారమును, అపవిత్రుడును, విగ్రహారాధకుడైన భిన్న క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని ఈ సంగతి మీకు నిశ్చయంగా తెలియను. నిశ్చయంగా మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కావున భూమి మీద అవయంలో అనగా జారత్వము, అపవిత్రతను, మరి కామాంతము, దురాశను, విగ్రహ ఆరాధనకు, ధనాపేక్షకు చంపివేయండి. ఇవి మీలో ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఇవన్నీ కూడా మనం దేవుని యొక్క సన్నిధి నుంచి మనము ఇవన్నీ ఆచరించిన వారు అయితే దేవుని సన్నిధి నుంచి తొలగిపోతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. హృదయ కలవు ఎలా నువ్వు జీవిస్తున్నావు? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకో. కావున భూమి మీద అవయములు అనగా జారత్వము, అపవిత్రాత్మ, కామాంతరము, దురాశ, విగ్రహ ఆరాధన, ధనాపేక్షను చంపివేయండి. ఇవన్నీ కూడా మీలో ఉండకుండే మనలో ఏముండాలి అని వాక్యం తెలియజేస్తున్న ప్రకారం చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల గలతీలకు రాసిన పత్రిక ఫలాల గురించి రాయబడింది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మరి ఆత్మ ఫలములు ఏమనగా, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూసినట్టయితే, అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఇట్టి వాటికి
విరోధమైనది నేమేమిది లేదు. క్రీస్తు యేసు సంబంధమైన శరీరం దానిని ఎంచలుగా తాను మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దురాశలతో సిలువ వేసి ఉన్నారు. మనలో ఉండవలసిన మంచి లక్షణాలు, మనలో చూసినట్టయితే ఆత్మఫలంలో మొదటిది ప్రేమ. ఆ ప్రేమ కలిగి మనం జీవించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆత్మఫలం ఏమనగా మొదటిది ప్రేమ, రెండోది సంతోషం, మూడోది సమాధానం, నాలుగోది దీర్ఘశాంతము, ఐదోది దయాత్వము, ఆరోది మంచితనము, ఏడోది విశ్వాసము, ఎనిమిదోది సాత్వికము, తొమ్మిదోది ఆశా విగ్రహంలో. ఈ యొక్క ఫలాలు మన ఆత్మీయ జీవితంలో ఉండాలి. కానీ దేవుని సన్నిధిలో మనం ఉంచినప్పుడు మనల్ని మనము జాగ్రత్తగా ఉండి మరి పాపం చేయకుండా, పాపం మార్గంలో నడుచుకోకుండా, ఒకవేళ పాపంలో నడిచినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం 5వ వచనంలో చూసినట్టయితే విచారము, అపవిత్రాత్మ, విగ్రహ ఆరాధనకు ఈ యొక్క భిన్నమైన క్రీస్తు యేసు యొక్క దేవుని యొక్క రాజ్యంలోకి హక్కుదారుడు కాడు అని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటలను ఎవడు కూడా మిమ్మల్ని మోసపరుచుకుని ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అవిధేయుతులు అనగానే కింద బుక్లెట్లో మనం ఈ యొక్క అర్థము చూసినట్టయితే ప్రియ దేవుని సంగత, దేవుని ప్రజల, అవిధేయత అంటే కుమారుల మీదకి. మనము జీవిస్తున్న విధానము మనతో సమాప్తము కాదు. మన జీవించిన విధానము మన ముందు తరాలకు, మన పిల్లలకు ఆశీర్వాదం ఎలా వస్తుందో శాపం కూడా ఆ రీతిగా వస్తుంది. అందుకే దేవుని వాక్యం వచ్చాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, వ్యర్థమైన మాటల వల్ల ఎవడును మిమ్మల్ని మోసపరుచుకుని ఇట్టి క్రియలు వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదకి వచ్చును. ప్రియ దేవుని గనుక మీరు అట్టివారు పోలివారి ఉండకుడే, మీరు అట్టివారు పోలికై ఉండకుండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, మరి దుర్మితి చేతయు సత్యంను అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనుల మీద, మరి దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నదే. దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. మరి దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము, దేవుని మార్గంలో మనం ఉండవలసిన మనము, ఒకవేళ దేవుని సన్నిధి నుంచి, మార్గం నుంచి తొలగిపోయిన వారి మీద ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఉగ్రత పరలోకం నుంచి దిగి వస్తున్నదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నదే. మరి ఎవరి మీద దేవుని కోపం బయలుపరచబడుతుందంటే దేవుని సన్నిధి నుంచి తొలగిపోయిన వారు, దేవుని మార్గంలో నుంచి తొలగిపోయిన వారు, మరి వ్యభిచారం చేసేవారు, అలాగే దుష్టత్వంలో ఉండేవారు, పాపంలో జీవించేవారు, పాపంలో బ్రతికేవారి విషయంలో దేవుని యొక్క కోపం అనేది పరలోకం వచ్చి దిగి వస్తున్నదని జ్ఞాపకం చేయబడుతుంది. ఎవరి మీద అంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వ్యభిచారమైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైన, ఈ విగ్రహారాధకుడైన భిన్నమైన వాటి మీద చూసినట్టయితే క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటలను ఎవడు కూడా మిమ్మల్ని మోసపరుచుకొనకేరి ఎట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును గనుక మీరు అట్టి వారి పోలివారై ఉండకుడి. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకున్న విధానము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరుస్తూ, దేవునికి అనుక్షణము మన జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం దేవుని రాజ్యంకు వారసులు బయటకు పిలువబడి ఉన్నాం. జగతి పునాది వేయకముందే ప్రేమ చేత ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవాది దేవుడు ఏ రీతి అయితే మనల్ని ప్రేమించాడో, మనం ఇతరులను ప్రేమించి దేవుని అడుగుజాడలో, దేవుని మార్గంలో మనం నడుచుకొని దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని గణపరిచే బిడ్డగా, దేవునిని ఆరాధించే బిడ్డలుగా, దేవునిని
ఆయనకి వందనములు చెల్లించే బిడ్డలుగా ఉండాలనేది దేవుని వాక్యము తెలియజేస్తుంది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. అలాగే చూసినట్టయితే నిన్ను వలె నీ పొరుగువాని యొక్క పాపంలో క్షమించు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు మన కొరకు కల్వరి సిలువలో ఈ లోకానికి వచ్చి ఏ రీతి అయితే చనిపోయి తిరిగి 3వ రోజు లేశాడు మన పాపముల నిత్యము మనం కట్టవలసిన వెల ప్రభు అయిన యేసుక్రీస్తు వెల చెల్లించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మరి మనల్ని ఎలా చేశాడంట, క్రీస్తు మేము ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని, అలాగే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకునండి. మీరు కూడా ప్రేమ కలిగే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మనల్ని ఏ రీతి అయితే క్షమించాడో మన ఇతరులను క్షమిస్తూ ఇతరులకు దేవుని వాక్యం బోధిస్తూ దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ అనేకులను ఆ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలన్నదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇట్టి వాక్యంలో దేవుడు ఉదయ కాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, మిమ్మల్ని బలపరచును గాక, మిమ్మల్ని ధైర్యపరచును గాక, వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకుంటూ అనేకులను వాక్యంలో మీరు నడిపించును గాక. మీ మాటలు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మరి పాపమని జోలికి పోకుండా దేవుని మార్గంలో మీరు నడుచుకుంటూ అనేకులకు మాదిరిగా మీరు జీవించాలనేదే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవానికి వందనములు, స్తోత్రములు. నేను హృదయ కాలంలో వాక్యము ద్వారా మాతో మాట్లాడి తండ్రి, మాకు ముందుగా మీరు ఏ రీతి అయితే జీవించి మాకు చూపించారో ఆ మార్గంలో మేము కూడా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అనుక్షణము నాయన ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను మహిమపరుస్తూ నాయన ప్రభా నీ వాక్యంలో అనేకులకు తెలియచేసే బిడ్డలుగా, నీ వాక్యం అనేకులకు ప్రకటించే బిడ్డలుగా మనల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే బిడ్డలు కూడా నాయన వాక్యానుసరిగా మరి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి మా సేవకులను మా సేవకురాలను కాపాడండి. భారతదేశాన్ని కాపాడండి నాయన. భారతదేశమంతా కూడా సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన ప్రభా. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి నాయన ప్రభా, మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరి ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని వర్ధిల్ల చేసి కాపాడబడి నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ గృహాలకును మీ పిల్లలకు తోడై నీడై ఉండును గాక, ఆమేన్.